ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము దాదాపు మీకు అందరికీ తెలుసు. లాస్ట్ 10 డేస్ నుంచి యూనివర్సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డైలీ ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా కండక్ట్ చేస్తున్నటువంటి దాదాపు 10 రోజుల నుంచి కూడా మా లా అండ్ ఆర్డర్ తరపున పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉంచడం జరిగింది. అయినా కానీ మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి మీడియా సందర్భంగా అందరికీ హెచ్చరించడం ఏమనగా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతిపత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీస్ వారి తరపున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడయి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతూ ఉంది. అదేవిధంగా లాస్ట్ 10 డేస్లో కూడా మనము అక్కడక్కడ జరిగినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ని స్తంభించడానికి ప్రయత్నించారు. బట్ ఎటువంటి సంఘటనల్లో మన పోలీస్ వారు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా వాటిని నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయనిది ఏమనగా, మీరు అసాంఘిక శక్తులకు ఆకర్షణకు లోనయ్యి యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించకూడదు. అట్లాంటివి ఏమైనా మీకు తెలిసినా కానీ మీ దృష్టికి వచ్చినా కానీ ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మాకు అందిన సమాచారం ప్రకారము అంటే యూనివర్సిటీలో ప్రశాంతమైన వాతావరణాన్ని డిస్టర్బ్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంది కాబట్టి మేము అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అటువంటి వాటికి మీరు లోన్ కాకూడదు. ఇప్పుడు మనకు అసెంబ్లీ జరుగుతూ ఉంది. సో అసెంబ్లీ జరిగినప్పుడు కొందరు మన లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. సో అట్లాంటివి ఏవి జరగకుండా ఇప్పటివరకు మీరు అందరికీ తెలుసు, దాదాపు 10 డేస్ నుంచి రోజు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా మనము ఇంతకుముందులాగా ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎవరిపైన కూడా మనము బలప్రయోగం లేకుండా అంత సామరస్యంగానే వాళ్ళపైన చర్యలు తీసుకోబడింది. ఇక నుంచి కూడా అట్లానే చేస్తాము. బట్ ఎవరైనా అసాంఘిక శక్తులు హింసను ప్రేరేపించడం అట్లాంటివి జరిగినట్లయితే వాటిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుంది. మనము ఇప్పటి వరకు ధర్నా చేసినటువంటి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పైన ప్రివెంటివ్ అరెస్టు అంటే ముందస్తు జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 151 CRPC, నవ్ 170 BNS. సో ఈ BNSS సెక్షన్ ప్రకారము అంటే వాళ్ళు ఏదైనా సంఘటన అంటే హింసను ప్రేరేపించడం లేదా అటువంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను ముందస్తు అరెస్ట్ చేసి వాళ్ళ పూచీకత్తుపై వాళ్ళను ఈవినింగ్ లోపల విడుదల చేయడం జరుగుతుంది. అంటే యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. బట్ మేమన్నది యూనివర్సిటీలో ధర్నాలు ఇవి చేయకూడదని కాదు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలిగించకూడదు. మీరు శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేసి రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి. బట్ లా అండ్ ఆర్డర్కి అంటే హింసను ప్రేరేపించడం కానీ, దాడి చేయడం కానీ, బలవంతంగా యూనివర్సిటీ కాలేజెస్లో టీచర్స్ పైన దాడి చేయడం లేకపోతే ముయ్యడం అట్లాంటివి చేస్తే అటువంటివి చేయకూడదు. నిరసనలు వ్యక్తం చేసే అధికారం మన రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉంది కాబట్టి నిరసన వ్యక్తం చేయొచ్చు. బట్ అది కూడా శాంతియుతంగా ఉండాలి. మా రాజకీయ పార్టీలు అని స్పెసిఫిక్గా మనం ఏం చెప్పలేము. బట్ అక్కడక్కడ కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. బట్ అటువంటి మా దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం.
ఏమీ లేదు, అన్ని గ్రూపులు ఒక రోజు వామపక్షం చేస్తే ఇంకొక రోజు ఏబిపిఎస్, ఇంకొక రోజు ఎన్ఎస్యుఐ చేస్తుంది, ఇంకొక రోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఇట్లా అన్ని ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా ఎవరికి ఇప్పటి వరకు 10 days అయినా కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. బట్ అదేవిధంగా మేము ముందు కూడా కోరుకుంటున్నాం, లాండ్ ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు అనేది. గతంలో కూడా లాండ్ ఆర్డర్ అట్లా చేస్తే ఆ ప్రాసెస్ అనేది ఉంది కదా సార్, మరి అంటే ఇలా కొత్తగా ఏముందని. ఇప్పుడు గతంలో కూడా అట్లా చేస్తే మీరు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. అంటే ఈ కొత్తగా అంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత దీన్ని అమలు చేస్తారు అని చెప్పేసి. ఈ సర్క్యులర్ జారీ చేసినందుకు కాదు, మేము ఏంటంటే యూనివర్సిటీలో కొంచెం బయటికి ఎలా కనబడుతుంది అంటే మీడియా ఎక్స్పోజర్ కూడా యూనివర్సిటీలో ఏదో ఉద్రిక్త వాతావరణం ఉంది, ఏదో అయిపోతుంది అనే ఒక ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చారనే ఉద్దేశంతో అట్లాంటిది ఏమీ లేదు. యూనివర్సిటీ అంత ప్రశాంతంగానే ఉంది. సో అటువంటి ప్రశాంతతను ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది అని చెప్తున్నాం. ఈ యొక్క సర్క్యులర్ రూపకమే కాదండి, ఈ సర్క్యులర్ కాదు. యూనివర్సిటీ బంద్ అన్నప్పుడు యూనివర్సిటీకి ఓన్లీ ఈ విద్యార్థులే కాదు కదా, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీకు తెలుసు బయట వాళ్ళు కూడా వస్తారు, మనం ఎక్స్పీరియన్స్ చేసాం, బయట వాళ్ళు వచ్చి కూడా. యూనివర్సిటీ ఈజ్ ఓన్లీ స్టూడెంట్స్ కోసం అని కాదు కదా, ఇప్పుడు ఎంప్లాయీస్ వస్తారు, బయట నుంచి ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళని అడ్డుకొని డిస్టర్బెన్స్ చేయడం అట్లాంటివి చేస్తుంటారు కదా. ఇప్పుడు కాలేజ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ కాలేజ్ ముందు మొన్న ధర్నా చేసి ఇప్పటి వరకు అయితే మాకు ఏమీ గుర్తించలేదు. బట్ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది కాబట్టి ముందస్తు అందరికీ కూడా విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం, అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వకండి.